ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు థర్డ్ డే, దేవుని తోడు అనే మాట మీద వచ్చే లేఖనాన్ని ధ్యానిద్దాము. కీవర్డ్స్గా మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవునికి స్తోత్రం. దేవుని తోడు అనే మాటని ధ్యానిద్దాము. మరి మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మరి ఒంటరిగానే వస్తాము, అలాగే దేవుని చేరేటప్పుడు కూడా మరి ఒంటరిగానే వెళ్తాము. మరి ఊహ తెలిసినప్పటి నుంచి మన ఇంట్లో ఉన్న వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ మరి పేరెంట్స్ని లేపుతాం తోడు కోసం. ప్రతి విషయంలో కూడా మరి ఇంకా ఆడపిల్లలైతే ఇంకా ప్రతి విషయంలో స్కూల్స్కి వెళ్ళేటప్పుడు, కాలేజెస్కి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ చాలా సెక్యూర్డ్గా పంపించాలనుకుంటారు. అలాగే ఆడపిల్లలు కూడా ఎవరొకరు తోడు ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. బిడ్డలు ఎదుగుతున్న కొద్దీ ఎడబాటు కూడా పెరుగుతూ ఉంటుంది. మరి అన్ని సందర్భాలలో అందరూ మన చుట్టూ ఉండాలనుకోవటం కూడా సబబు కాదు. మరి చాలా సందర్భాలలో చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ మరి ఎవరు తోడు లేరే, ఒంటరిగా ఉన్నామన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయక, నేను వాళ్ళకి అంత సహాయం చేశాను, వాళ్ళని ఆదుకున్నాను, వీళ్ళని ప్రయోజకుల్ని చేశాను, నన్ను ఈ వృద్ధాప్యంలో ఇలా వదిలేశారు, మరి అవసాన దశలో ఎవరు సహాయకులుగా లేరు అని వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయక, దేవుడిచ్చిన శక్తిని కూడగట్టుకొని ఆయనతో సహవాసం చేసి సమాధానం మేలు పొందుకోవటానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే మనం వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చాము, అలాగే మరి వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తాము. ఇవన్నీ టెంపరీ మాత్రమే. ఏ సంబంధాలు, ఏ రిలేషన్ అయినా, అది ఫ్యామిలీలో ఉన్నప్పటికీ, సంఘంలో, సమాజంలో ఉంటున్నప్పటికీ, మనం పని చేస్తున్న చోట్లైనా కానీ ఎవరి కోసమో ఏ త్యాగాలు చేయరు, సాక్రిఫైజులు చేయరు. ఎవరి జీవితం వారిది. మరి 2 తిమోతి 3వ అధ్యాయంలో చూస్తాం కదా, మరి అంత్య దినాలలో అపాయకరమైన దినాలు వస్తాయి. మనుషులు స్వార్థ ప్రియులుగా ఉంటారు. మరి అవసరం ఉన్నంత వరకే మరి తల్లైనా, తండ్రైనా, సహోదరులైనా కానీ ఎవరి కోసం ఎక్కడ ఆగిపోరు, నిలిచిపోరు మన కోసం. అటువంటి ఒంటరి సమయంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నాకు తోడు. ఎందుకంటే ఆయన ఒంటరిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన కావాలనుకుంటే ఈ లోకంలో మరి బేబీ జీసస్గా వస్తున్నప్పుడు మరి 1,000,000 దూత సమూహంతో కూడా రావచ్చు. మరి ఇటువంటి మరి తోడు లేని వారి కోసం, ఆయన జంటగా ఉండటం కోసమే మరి ఆయన ఒంటరిగా వచ్చాడని ప్రతి ఒక్కరం గ్రహించబద్దులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ మరి బైబిల్ గ్రంథంలో అనేకమైన పత్రికలు క్లోజింగ్లో మనం చూడగలుగుతాం అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. ఎవరు తోడు లేరని సనుక్కోక, మరి దేవుని ప్రేమ ఉంది, యేసుక్రీస్తు కృప ఉంది, మరి పరిశుద్ధాత్మని సహవాసం నాకున్నదని, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని గ్రహించినప్పుడు మరి ప్రతిదినము సెలబ్రేషన్. దేవునికి స్తోత్రం. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.